అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. దానికి తగ్గట్టుగానే ఖమ్మంలోని ఒక యువ డాక్టర్ హైదరాబాద్, ముంబై, కలకత్తా లాంటి మహానగరాల్లో సాధ్యమయ్యే ఒక ఆపరేషన్ని ఖమ్మంలో చేసి నిరూపించారు. పూర్తిగా 70 సంవత్సరాల పైబడిన వయసు గల ఒక మహిళకు గుండెలో హార్ట్ బ్లాక్ అయింది, అంటే ఒక వాల్ బ్లాక్ అయింది. ఆ వాల్ని తీయాలంటే యాక్చువల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఓపెన్ హార్ట్ సర్జరీకి భిన్నంగా ఒక సరికొత్త ఆలోచన చేశాడు ఆ యువ డాక్టర్. ఏంటంటే వైద్య శాస్త్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నాడు ఆ డాక్టర్. పూర్తిగా ఫీమర్ నుంచి, అంటే ఆ తొడ నుంచి కూడా ఒక ట్యూబ్ని పంపించేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండెలో బ్లాక్ అయిన ఒక హోల్ని పూర్తిగా రీప్లేస్మెంట్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఆ యువ డాక్టర్. సో ప్రస్తుతం ఆ డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆ డాక్టర్తో మాట్లాడిన దాదాపు ఆ సర్జరీ చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న పని, కానీ అవేమీ ఆలోచించకుండా ఇది నేను చేయగలను, ఇది నేను చేస్తాను అని తన దృఢ సంకల్పంతో ఈ ఆపరేషన్ని చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు పేర్ల హర్షతేజ. సో ఒకసారి డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మనం డాక్టర్తో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, మీరు చేసిన ఈ ఆపరేషన్ చిరకాలంగా మిగిలిపోతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేసే ఈ సర్జరీ మీరు ఒక ఖమ్మంలో మీరు ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ చేసి నిరూపించారు. సో ఆ పేషెంట్కి ఉన్న సమస్య ఏంటి, మీరు చేసిన ఆపరేషన్ చేస్తారు, ఒక్కసారి మీ మాటలో చెప్పండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పేర్ల హర్షతేజ. నేను ఖమ్మంలో గత 2 సంవత్సరాలుగా కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నా ఎంబీబీఎస్, ఎండి, డిఎం, దాని తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎంసి వెల్లూర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్లో చేసి ఇక్కడ ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనకి ఒక 70-year-old లేడీ, అంటే 70 ఏళ్ల వయసున్న ఆమెకి అయోర్టిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే ప్రాబ్లంతో వచ్చింది. ఆమెకి దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల 4 months బ్యాక్ ఈ ప్రాబ్లం అనేది కనుగొనడం జరిగింది. సో ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ అడ్వైస్ చేశారు. సో ఆమె హైదరాబాద్లో వేరే ప్లేసెస్లో తిరగ్గా ఏజ్ ఎక్కువ ఉంది, ఇంతకుముందు స్ట్రోక్ ఉన్నందున ఓపెన్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుందని తొడ ద్వారా వాల్వ్ని మార్చే ప్రొసీజర్ TAVR అంటారు, ట్రాన్స్ కెథీటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. సో ఇది చాలా అరుదైన శస్త్రచికిత్స. సో ఇది చేద్దామని డిసైడ్ అయ్యాము. అయితే ఇక్కడ మనకి ఖమ్మం అనేది ఒక Tier 2 సిటీ కావడం వల్ల మనకి లాజిస్టికల్గా కానీ ఇంతకుముందు ఎవరు ఈ ప్రొసీజర్ అనేది చేయకపోవడం వల్ల కానీ సో చాలా డిఫికల్టీస్ వీ హ్యావ్ ఫేస్డ్. బట్ ఎలా అయినా ఈ ప్రొసీజర్లో మనకి చాలా అనుభవం ఉంది. నాకు సిఎంసి వెల్లూరులో చాలా ప్రొసీజర్స్ అసిస్ట్ చేశాను, కొన్ని ప్రొసీజర్స్ చేశాను కూడా. సో ఎలాగైనా మనం ఖమ్మం ఒక హెల్త్ కేర్ లెవెల్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే భావనతో చాలా కష్టపడి చాలా ప్లాన్ చేసుకుని ఈ ప్రొసీజర్ని విజయవంతంగా చేయడం జరిగింది. సో ఇది మన హార్ట్ ఇమేజ్ అయితే ఈ కింద ఉన్నది మెయిన్ వెంట్రికిల్స్ అంటాము. ఇక్కడ ఉంది ఈ వాల్వ్, చూసారు కదా. సో ఈ వాల్వ్ నుంచే మెయిన్ హార్ట్ అంతటికి ఈ అయోర్టా అనే పెద్ద రక్తనాళం ద్వారా బాడీ అంతటికి సప్లై అవుతుంది. సో ఈ వాల్వ్ అనేది పేషెంట్కి పాడైంది. సో దీన్ని ఈ కృత్రిమంగా ఎగ్జాక్ట్లీ ఇదే మనము బాడీలో అమర్చాము. సో దీనివల్ల మనకి పేషెంట్కి ఓపెన్ హార్ట్ సర్జరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మిగతా రికవరీ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. పేషెంట్ వెంటనే నడవగలుగుతుంది. సో పేషెంట్ ఆల్రెడీ ప్రొసీజర్ అయి 3 days అయింది అండ్ షీ ఈస్ డూయింగ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. సో వాట్ ఐ వాంట్ టు సే దట్ ఈస్ మనము చిన్న సెంటర్లో ఇంత పెద్ద ప్రొసీజర్, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ, ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ ఎంటైర్ టీమ్ వర్క్ ఆఫ్ బోత్ వెంకటేశ్వర హాస్పిటల్ అండ్ లాట్ ఆఫ్ మై కొలీగ్స్ ఇన్ ఖమ్మం. సో ఇది అందరి సపోర్ట్ లేకుంటే నేను కూడా చేయగలిగేవని కాదు. బట్ ఓవరాల్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ప్రొసీజర్ ఎట్ దిస్ లెవెల్. అండ్ డెఫినెట్గా ఖమ్మం హెల్త్ కేర్లో ఈ ప్రొసీజర్ ఇక్కడ జరగడం అనేది ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది అని నేను భావిస్తున్నాను.
థ్యాంక్ అంటే సార్ ఇంత పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు ఎంతో ధైర్యం కూడా ఉండాలి. అంటే యాక్చువల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. గతంలో మీకు స్ట్రోక్స్ కూడా రావడం వల్ల ఎవరు అంటే పెద్ద హాస్పిటల్స్ కూడా ఎవరు డాక్టర్స్ చేయడానికి ముందుకు రాలేదని చెప్పేసి అన్నారు. కానీ మీరు ఈ ఆపరేషన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఖమ్మం నగరంలో ఇలాంటి శస్త్రచికిత్సలు ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేయకూడదని మీరు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు. సో చేస్తున్న టైంలో అంటే మీకు ఏ విధంగా అనిపించింది అంటే ఆ అనుభూతి అంటే లైక్ కొంత భయంగా అనిపించింది? ఎందుకంటే పెద్ద పెద్ద డాక్టర్లే చేయలేని ఒక ఆపరేషన్ని మీరు ఖమ్మం నగరంలో చేసి నిరూపించారు. అంటే ఆ సమయంలో మీరు ఏ విధంగా నర్వస్ అయ్యారు సార్? నర్వస్ అయ్యారా లేదా అసలు? సో నేను ట్రైనింగ్ తీసుకుంది సిఎంసి వెల్లూరులో అండి. సో డెఫినెట్గా ఈ ప్రొసీజర్ నేను చాలాసార్లు అసిస్ట్ చేశాను అండ్ మల్టిపుల్ టైమ్స్ నేను చేశాను. హవెవర్ మనకి అక్కడున్న సెటప్ వేరు, ఇక్కడున్న సెటప్ వేరు. ఇనీషియల్గా ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు వరకు కొంచెం నర్వస్నెస్ అయితే ఉన్న మాట వాస్తవమే. బట్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ వెంట్ వెరీ స్మూత్. ఇన్ఫ్యాక్ట్ చాలా అనుకున్న దానికంటే చాలా త్వరగా ఏమి చిన్న కాంప్లికేషన్ లేకుండా కూడా ప్రొసీజర్ అయిపోవడం జరిగింది. అంటే సార్ దాదాపు అంటే ఇదే సమస్యలతో చాలామంది పేషెంట్స్ కూడా సఫర్ అవుతూనే ఉంటారు. మరి అలాంటి పేషెంట్స్కి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి సార్? నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎనీవేర్ నవడేస్. పేషెంట్ కొంచెం మాకు ధైర్యం ఇచ్చి మనం కూడా చేయగలిగే ధైర్యం ఉంటే డెఫినెట్గా ఇది చేయొచ్చు. బికాజ్ హెల్త్ కేర్ ఈజ్ నౌ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ఫర్దర్ గ్రాస్ రూట్ లెవెల్. ఇదే ప్రొసీజర్ మీకు ఒక మెట్రో సిటీలో అయితే చాలా కాస్ట్ అయ్యేది, ఇక్కడ చాలా తక్కువకి మనం చేసాం. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, తను ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు పూర్తిగా తను కోలుకుంది, పూర్తి ఆరోగ్యంగా కూడా ఉంది. సో ఒకసారి మనం ఆ పేషెంట్తో మాట్లాడదాం. సో బామ్మ చెప్పండి, ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది బామ్మ? బాగానే. అంటే మీరు ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అసలు మీకు మెయిన్ సమస్య ఏంటి బామ్మగారు? నేను ఎప్పుడైనా బీపీకి కానీ షుగర్కి కానీ ఏమీ లేదండి ఇన్ని రోజులు పెట్టి. ఇప్పుడే కానీ ఈ జబ్బు రావటం మొన్న 4 నెలల కింద పెరాలసిస్ లాగా వచ్చింది. ఇక మళ్ళీ వచ్చినాక ఇది బయటపడదు. అంటే గతంలో ఎక్కడన్నా వేరే హాస్పిటల్ చూపించారా, ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చి చూపించుకున్నారు? హైదరాబాద్ పోయి అక్కడ బాడీ చెకప్ చేయించుకుంటే ఇది బయటపడదు. వాల్స్ బ్లాక్ అయినా బయటపడదు. అంటే మీరు అప్పుడు మీకు వాల్స్ బ్లాక్ అయ్యాయి అని తెలిసినప్పుడు మీరు ఏమైనా అధైర్యపడ్డారా? అంటే భయం లాంటిది ఏమైనా వేసిందా మీకు? ఏమీ లేదండి, ఏం భయం ఏం కాలేదు, బాగానే ఉన్నాం. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఆరోగ్యం ఏ విధంగా ఉంది బామ్మగారు? పూర్తిగా అంటే మీకు నయమేంద్ర ఉందా? లేదు, ఎప్పట్లాగానే ఉంది. ఎప్పట్లాగానే ఉంది, లేకని చెయ్యాలన్నారు. ఇక చేస్తే బాగుంటుంది కదా అని చేయించుకున్నాయి. దాని గురించి ఇబ్బంది ఏమి రాలే మళ్ళీ. సో పూర్తిగా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నేను నార్మల్గానే ఉన్నాను, నాకు ఎటువంటి అంటే ఆపరేషన్కి ముందు కానీ ఆపరేషన్కి తర్వాత కానీ నాకు ఎటువంటి సమస్యలు కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీసు పెద్ద పెద్ద నగరాల్లో జరిగేటువంటి శస్త్రచికిత్సల్ని ఖమ్మం వెంకటేశ్వర హాస్పిటల్లో ఒక కార్డియాలజీ యువ డాక్టర్ చేసి నిరూపించారు. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన పేషెంట్కి అంటే గతంలో ఆమెకి ఆ స్ట్రోక్స్ కూడా 1-2 సార్లు వచ్చాయి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా తనకు కోఆపరేట్ చేయట్లేదు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ యువ కార్డియాలజీ డాక్టర్ దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఖమ్మంలో ఎందుకు ఇటువంటి వైద్య పరీక్షలు చేయకూడదు, ఖమ్మంలో డాక్టర్లు ఏమాత్రం తీసిపోరు అన్న చందంగా ఈ ఆపరేషన్ని చేసి సక్సెస్ చేసి నిరూపించారు. సో ఏది ఏమైనా ఇప్పుడు పేషెంట్ పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యంగా మాట్లాడగలుగుతుంది. పూర్తిగా ఈరోజు సాయంత్రం కూడా తను డిశ్చార్జ్ కాబోతుంది. ముందు తనకు ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు అంటే అనారోగ్య పరిస్థితులు కూడా ఏ విధంగా రావు అని చెప్పేసి కూడా డాక్టర్ గారు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్న పేషెంట్స్ అందరికీ డాక్టర్ ఒకటే సలహా ఇస్తున్నారు, ఇటువంటి టెక్నాలజీ ఈ విధంగా డెవలప్ అయిన ఈ రోజుల్లో ఏది కూడా సాధ్యం కాదు, ప్రతిదీ అసాధ్యం కాదు, ప్రతిదీ సాధ్యమే అని చెప్పి నిరూపించారు ఖమ్మం కార్డియాలజీ డాక్టర్ పేర్ల హర్షతేజ గారు. సో పూర్తిగా పేర్ల హర్షతేజ గారు చేసిన ఈ సర్జరీ ఇవాళ ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఎందుకంటే
ఖర్చు కూడా అంటే ఈ ఆపరేషన్కి ఖర్చు కూడా దాదాపు 20 నుంచి 35 లక్షల రూపాయలకు పైనే అవుతుంది. కానీ అతి తక్కువ ఖర్చుతో ఖమ్మం నగరంలో ఇలాంటి ఆపరేషన్స్ మేము కూడా చేస్తున్నాము. ఖమ్మం నగరం హైదరాబాద్ నగరం కంటే వైద్య పరీక్షల్లో ఏమాత్రం తీసిపోదు అని నిరూపించారు డాక్టర్ హర్షతేజ. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.